హాయ్ గాయ్స్, నేను మీ వేదాకృతి. ఈరోజు బ్యూటిఫుల్ బటర్ఫ్లై హెయిర్ కట్ కంప్లీట్ వీడియో అప్లోడ్ చేశాను, చూసేయండి. ఇప్పుడు చేసేది నేను ఫ్రంట్కి చేసే హెయిర్ స్టైల్ సేమ్ లేయర్ లాగా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళకి లేయర్ వచ్చినా మీకు రాదు. సేమ్ ఇటు ఈ ఈ సెక్షనే, కాకపోతే ఇప్పుడు చేసే ఈ ఫ్రంట్ నేను మొత్తం చేయను, హాఫ్ చేస్తాను. హాఫ్ వరకు లేయర్ వస్తుంది బటర్ఫ్లై. థర్డ్ అనే కాదు, వాళ్ళ వాల్యూమ్ని బట్టి మనం తీసుకోవడం. కొంచెం వాల్యూమ్ ఉంది కాబట్టి 3 వచ్చినాయి, కొంతమందికి అయితే కనిపిస్తాయి వెనకాల. ఇవి లేదు, అవి అయితే తక్కువ కనిపిస్తాయి. ఇది ఉంటే ఓకే. ఇగో మీరు నేను మీకే కదా నిన్న చెప్పింది నోట్స్లో మీరు ఏమన్నారు, ఇట్లా కొంచెం ఎగుడు ఉన్నాయి, అదే లేయర్ అయినా అని అడిగారు. ఇప్పుడు చూడండి లేయర్ వచ్చింది. ఎగుడు చక్కగానే రావాలని ఏం లేదు, వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి. మనకి ఇవేంటంటే ఎక్కువ బౌన్స్ కట్ చేసుకోవచ్చు. ఈక్వల్ పార్టిషన్స్ చేసిన డైరెక్ట్ చేస్తున్నాం. కొంచెం స్ప్రే ఇవ్వండి మనకి. మీరు కొన్ని హోమ్ సహాయంతో ఇక్కడ తీసుకుంటారా? నేను ఫస్ట్ కట్టేది బలం లేకపోతే వేస్తే హెయిర్ ప్రాక్టీస్ చేయాలి, లేకపోతే ఇది ఆగదు మనకి. మీరు చేస్తూ ఉంటే గ్రిప్ వస్తుంది. ఫస్ట్ మెజర్మెంట్కి ఈక్వల్ చేసిన నేను. ఇప్పుడు అది వదిలిపెట్టండి, చూసుకోవాలి సేమ్ వచ్చిందా లేదా, సేమ్ ఉందా లేదా అని చూసుకోవాలి. చూడండి ఈక్వల్గా వచ్చిందా, కరెక్ట్గా. చూస్తున్నారు కదా, ఈ విధంగా తీసుకున్నాను పార్టిషన్స్. వేరే విధంగా తీసుకుంటే ఈ హెయిర్ స్టైల్కి సెట్ అవ్వదు. హెయిర్ని ఫింగర్స్లో ఖచ్చితంగా లాక్ చేసుకోవాలి, లేకపోతే కరెక్ట్గా మనకి రాదు. సేమ్ హైట్ అట్లా నా చెవికి తీసుకుంటాను, నాకు అంతే ఎవరైతే తీసుకుంటానో నా హ్యాండ్ మొత్తం లిఫ్ట్ చేసి ఇక్కడ ఇంచు కంటే ఎక్కువ ఆపుతాను. స్కూల్లో షాక్ వేసి నా ఫింగర్స్ నుంచి మళ్ళీ కట్ చేస్తాను. ఓకే, వచ్చిందా? మీరు చూసిరా, మీరే ఇప్పుడు లేయర్ కట్ ఇట్లా చేసుకోవచ్చు, ముందుకు రబ్బర్ చేసి అంటే వీడియోలలో అంటే రాదు. ఇది ఇప్పుడు నేను ఇట్లా పట్టుకుంటే రాదు. ఎందుకు రాదు? ఇవన్నీ ఒక్క దగ్గర పట్టుకుని ఇట్లా పట్టుకోవద్దు, మనం స్ప్రెడ్ చేసి. నేను ఇక్కడ స్ప్రెడ్ చేస్తున్నా, ఇక్కడ ఇది స్ట్రైట్ ఉంది. తర్వాత కిందికి తీసుకుంటాను. కిందికి తీసుకున్నప్పుడు అవి అట్లనే రావాలి, లూజ్ అయ్యి రావద్దు హెయిర్. మనం లాక్ చేయాలి. వచ్చిందా? కట్ చూడండి, అడ్డం అదేంటిది లైట్ పెట్టండి. ఓకే, బాగా వచ్చింది కదా. ఒక ఫోటో, మంచి ఫోటో.